నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నంద్యాల జిల్లా గడివేముల గాడిగరేవుల కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉత్తర నియోజకవర్గం పలు కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూటమి పాలన ప్రజా సంక్షేమం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి దక్షిణ నియోజకవర్గం 31వ వార్డులో నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రగా రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం చేయాలని కోరిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రతి చిత్రం సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తుందని ప్రశంస సుపరిపాలన కార్యక్రమంలో తొలి అడుగు కింద గడప గడపకు చేరుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నంద్యాల జిల్లా గడివేముల గాడిగరేవుల శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంత్రి ఆనం ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రోచ్చరాల మధ్య పూజలు నిర్వహింపబడగా ఆలయ అర్చకులు అధికారులు మంత్రికి సంపూర్ణ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం వెంకటపాణ్యం శాసనసభ్యురాలు గౌరిచరిత దేవాదాయ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పంచామృత కోనేళ్లలో భక్తులకు అభిషేకం చేసిన తర్వాత అదే భక్తులతోటి స్వామి అభిషేకం చేయించుకుంటారు అన్నమాట. అందుకు ముందు భక్తులకు భోగం, ఆ తర్వాతే స్వామికి భోగం ఇస్తారు కాబట్టి స్వామికి భోగేట స్వామి స్వామి వారికి పేరు అన్నమాట. పంచామృత కొన్ని అన్ని కొనేరు స్వామి అన్ని కొనేరు ఎప్పుడు నీరు ఉంటుంది అందులో, ఎప్పుడు నీరు ఉంటుంది ఎండాకాలంలో అందులో ఉంటుంది. చిన్న వయసులోనే ఒక అనాథ పిల్లలు తప్పిపోతారు, తల్లిదండ్రులు చనిపోతుంది. వాళ్ళు ఎవరో పోషించి పెద్దగా అయిన తర్వాత గుర్తుపట్టలేక ఇద్దరికి వివాహం చేస్తారన్నమాట. వాళ్ళ పాపం ఎక్కడ పరిహారం కాలేదు అంటే ఇక్కడికి వచ్చి పంచామృత కోనేరు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళు గట్టి తర్వాత ఇక్కడ పాపం పటాపంచలు అయిపోయి వాళ్ళకి ఇక్కడ పాపీ భోజనం అయిపోయి అక్కడ దుర్వేశుడు ఊరు దుర్వాసిన వాడ దుర్వాస మహర్షి కొద్ది రోజులు అక్కడ నివసించినాడు. ఆ ఊళ్ళో తపస్సు చేసినాడు. ఆ ఊళ్ళో దుర్వాసిని ఆ ఊరికి పేరు పిలవంగా దుర్వేశిగా మారిపోయింది అనమాట. ఆ దుర్వాస మహర్షి దర్శనం కూడా వాళ్ళు వెళ్తూ ఆ దుర్వేశి వాళ్ళు శివుగా మారిపోయారు. జనసేన పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. తమ పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నేతలు కార్యకర్తలు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టి హరిహర వీరమల్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేత శివప్రసాద్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని ఆ కోరిక ఈ నెల 24తో నెరవేరబోతుందని అన్నారు. హరిహర వీరమల్లు చిత్రం విడుదల అభిమానులకు పెద్ద పండుగని శివప్రసాద్ అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత హరిహర వీరమల్లులో కథానాయక పాత్ర పోషించినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రం 24వ తారీఖున విడుదల సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న మా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మేమంతా కూడా ఒక పండగ వాతావరణంలో సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి విఘ్నాధిపతి ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సినిమా తాలూకా ప్రత్యేకత చాలా ఉంది. దీనిలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ సంస్కృతి కానీ భారతీయ చరిత్రని కానీ అందరికీ అర్థమయ్యే పాత్రలో పోషించారు. మనందరికీ తెలుసు భారతదేశంలో ఔరంగజేబు చేసిన అరాచకాలు, ఒక వ్యక్తి ధర్మానికి నిలబడి ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాల్ని ఎదిరించి సామాన్య బడుగు బలహీన వర్గాల్ని
అమాయక ప్రజల్ని రక్షించినటువంటి హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా జీవించారని చెప్పచ్చు. నెలకొల్పడానికి రగిలించడానికి, ఎందుకంటే మనం ఎంతమంది త్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చిందో మనకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు ఈ కాలం యువతకి. మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎక్కడో దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి అదే ప్రపంచం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మూలాలు ఈ దేశంలో అంటే ఇస్లాం మతస్థులు చేసిన దండయాత్ర, ముఖ్యంగా ఔరంగజేబు గారు కానీ ఖిల్జీ కానీ ఇలాంటి వాళ్ళందరూ చేసిన దండయాత్రలకి ఎదుర్కొని నిలబడింది శివాజీ గారు. ఆయన ఛత్రపతి శివాజీ మరణానంతరం ఒక యువకుడు జన్మించి ఆ శివాజీ తాలూకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలాగుంటుంది అన్న నేపథ్యం ఒకటి ఉంది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి యువతకు ఏంటంటే ధర్మం గురించి కానీ, మన దేశం అంటే హిందూగా బతకాలంటే జిజియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి కొండపై గల గ్రామ దేవతల పండగ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీ ఉమామహేశ్వరి, పాదాలమ్మ, బంగారమ్మ అమ్మవార్ల పండగ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రీ కె త్రిమలేశ్వరరావు దేవస్థానం తరపున అమ్మవార్లకు పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రామరాజు త్రిమూర్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. సింహగిరి కొండపై పులివేషాలు, తీన్మార్ డప్పుల నాదస్వరాలతో పండుగను భక్తులు సంప్రదాయబద్ధంగా జరిపారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం అమ్మవారి అనుపు మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పండుగను పురస్కరించుకొని మధ్యాహ్నం 2:30 నుంచి అప్పన్నస్వామి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 24వ తారీఖున విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా ఒక పోరాట యోధుని చరిత్రను ఈ రాష్ట్రం, దేశంలో ప్రజలందరికీ తెలియజేయడంతో పాటు రికార్డులు సృష్టించడం ఖాయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం పరవాడలో పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే వినోదంతో పాటు ప్రజలకు ఏదో ఒక మెసేజ్ కూడా తెలియజేసే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. ఓ పక్క ప్రజలకు మంచి చేయడం కోసం ప్రతి క్షణం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, మరోపక్క తన వృత్తిలో భాగంగా ప్రజలకు ఉపయోగపడేలా వినోదాన్ని పంచేలా సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ చేస్తున్న కష్టానికి ఎల్లుండి ఫలితం రానుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా అవడం వల్ల అభిమానుల్లో, ప్రజల్లో, జనసేన కార్యకర్తల్లో ఆ సినిమాపై ఒక అంచనా ఏర్పడిందని, దానికి ఏమాత్రం తగ్గకుండా వీరమల్లు సినిమా ప్రజల ఆదరణ పొందుతుందని అన్నారు. రమారమి 229 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. ఎందుకంటే బుక్ ఎందుకు ప్రింట్ చేసాము అంటే, చాలా క్యాజువల్గా నేను 300 కోట్లు ఖర్చు అభివృద్ధి చేశాను, 500 కోట్లు అభివృద్ధి చేశాను, 200 కోట్లు చేశాను అంటే కొంత నమ్మశక్యంగా కూడా జనాలకు ఉండదు. మేము ఏది చెప్పామో అది బుక్ రూపంలో మీకు ఇస్తే దానికి జవాబుదారీతనం కూడా ఉంటుంది. దీంట్లో ఏది అవ్వలేదన్నా, ఏది కాదన్నా అడగటానికి ప్రతిపక్షానికి కానీ, ప్రజలకు కానీ, మీడియాకి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మా చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం బుక్ కూడా రిలీజ్ చేశారు. అదొక మార్పు. ఇకపోతే ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం, ఎల్లుండి 24వ తారీఖు జనసేన అధినేత, రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతాము. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతూ ఉంది. సినిమా రిలీజ్ అవటం అనేది కొత్త కాకపోయినా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఎవరైతే పోరాట యోధుడు కథను తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, దేశానికి కానీ, ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఒక నాయకుడు కథను తీసుకుని 2 పార్టీలుగా సినిమా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. మొదటి పార్టీగా రేపు 24వ తారీఖు రిలీజ్ అవుతూ ఉంటుంది.
ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తీసిన సినిమా కాబట్టి అది సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు వార్డుల కార్పొరేటర్లతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా పూర్తయిన పనులను ప్రారంభించారు. 51వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా 46వ వార్డులో సుమారు 90 లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పారు. విశాఖ అభివృద్ధికి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఫలితంగా జీవీఎంసీ పరిధిలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లతో పాటు కూటమి నాయకులు ఉషా కిరణ్, శ్యామలా దీపిక, సురేష్ బాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారు పీలా శ్రీనివాసరావు ₹1 కోటి నిధులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఏదైతే ఉందో ఈ ₹1 కోటి ఇక్కడ వరకు ఉన్న ఏదైతే ఈ రోడ్లు ఫార్మింగ్ కాలేదు, మట్టి రోడ్లతో ప్రజలందరూ అల్లాడిపోతుంటే ఒకరోజు వార్డు విజిట్కి వచ్చి సార్ దీన్ని చూసి వెంటనే తక్షణమే దీన్ని పరిశీలించి ఈ వర్క్ని చేయాలని చెప్పేసి ఏఈ గారికి ఆర్డర్ చేయడం జరిగింది. ఆయన వెంటనే దీన్ని స్పందించి ఈ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దీనికి సుమారుగా ఈరోజు మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం 52 లక్షలకి కొబ్బరికాయ కొట్టడం అనేది జరిగింది. వార్డు అభివృద్ధికి ఈ పార్టీల మీద ఏది ఉన్నా సరే మేము అడగగానే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మిగతా వార్డుల్లో చూసుకుంటే ఈ కోఆర్డినేషన్ అనేది లేదు. మా నియోజకవర్గంలో మాత్రం మేము వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అయినా సరే ఆయన ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా, మా మేయర్ గారు కూడా టీడీపీకి ఉన్నా అది ఎలక్షన్ వరకు తప్ప మిగతా అభివృద్ధి గారికి వచ్చేటప్పటికి అందరికీ సహకరించే విధంగా అయితే మాత్రం మా నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో మీరు ఇప్పుడు చూస్తున్నారు 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ రోడ్డు కూడా లేదు. రకరకాల కారణాలు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసి ఇక్కడ కార్పొరేటర్ గారు సహాయంతో రే వెంకటరమణ గారు అట్లాగే సుమారు 52 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణం చేయటం గురించి ప్రతిపాదన చేయటం జరిగింది. అట్లాగే ప్రతిపాదన యాక్సెప్ట్ అయ్యి ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. గౌరవ మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు ఈరోజు దాన్ని శంకుస్థాపన చేయడానికి రావటం జరిగింది. మొత్తం మీద సుమారు ఒక 80 లక్షల రూపాయల వరకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మేయర్ గారు చేతుల ద్వారా. అట్లాగే వెంకటరమణ గారు కార్పొరేటర్ గారు, ఇంకా బీజేపీ జనసేన నాయకురాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ అంతా పార్టిసిపేట్ చేసి అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేపడుతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నార్త్ నియోజకవర్గంలో పార్టీలకి సంబంధం లేదు. ఇక్కడ పార్టీలు ఎలక్షన్ టైం వరకు పార్టీలు, మళ్ళీ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మాకు ఓటేయండి మాకు వేయండి అని అడుగుతాం. అంతేగాని తర్వాత అభివృద్ధి ఎవరైతే కార్పొరేటర్ అవనివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఈ నియోజకవర్గానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాము. అంతకుముందు అయితే ఇట్లా జరగలేదు. లాస్ట్ గవర్నమెంట్లో అది జరగలేదు. కానీ అప్పుడు వాళ్ళు తప్పు చేశారని చెప్పి మేము తప్పు చేయకూడదు. ఈ కూటమి ప్రభుత్వము అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే గౌరవ మేయర్ గారు కూడా చాలా వర్క్స్ ఇక్కడ పర్సనల్గా మీరు రండి సార్ అని చెప్పిన వలన వారు కూడా ఎంతో సమయం తీసుకుని ఈ నార్త్ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ అట్లాగే ఇన్ని వర్క్స్ కూడా ఇంకా శాంక్షన్ చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు మేము తెలియజేసుకుంటున్నాము. మన విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి, ఇక్కడున్న ప్రజలకు, వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ వార్డులో 2 ప్లేసుల్లో శంకుస్థాపన చేయడం అయింది. ఒకటి బ్రిడ్జి శంకుస్థాపన, 2 ఇక్కడ రోడ్డు, ఇంకా గతంలో ఆగిపోయిన రోడ్లు కూడా ఉన్నారన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపరిపాలన, ఈ పాలన అందరికీ సమానంగా చూడాలనేదే చంద్రబాబు నాయుడు గారి, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక ప్రణాళికగా
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకులు. ఆ నాయకుల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనేది ప్రధాన ఎజెండాగా. ఎక్కడ మట్టి రోడ్డు ఉన్నా దాన్ని నెల తిరక్క ముందే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మీ ఇంటి ముందును కూడా అరుగులు అవి పెట్టుకొని మేము తీవంటే నేనే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, నేనే కట్ చేయడం వస్తుంది. ఎందుకంటే రోడ్లు వేసుకోకుండా ఇంకా మట్టి రోడ్లు తిరిగే ఈ సిటీని శుభ్రంగా ఉంచి ఈ దేశంలోనే ఇప్పటికే మంచి ప్రథమ స్థానంలో ఉన్నాం. దానికి సహకరించమని ప్రజలు కోరుతూ డ్రైన్లు కూడా మ్యాక్సిమం డ్రైన్లు మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో కార్పొరేటర్ గారు కానీ సహకారంతో టోటల్ అన్నీ కూడా పూర్తి చేయనందుకు తొందరలోనే నిర్ణయం తీసుకొని ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మనకి అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే అన్నిట్ల మీద పారిశుభ్రం మీద విశాఖపట్నం ఇండియాలోనే ఫస్ట్ అని వచ్చిన అవార్డు నేను కానీ కమిషనర్ గారు తీసుకోవడం జరిగింది. ఈ అవార్డుకి తగ్గ పనిచేస్తే మమ్మల్ని కూడా ప్రజలు కూడా గుర్తిస్తారు. దాంట్లో భాగస్వామిగా ప్రజల ముందు మేము ఉంటాం. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏమున్నా తెలియజేయడం, దాన్ని ఆయన పర్సనల్గా తీసుకోవడం కూడా చాలా అభినందనం. ఇటువంటి విధానానికి నేను కూడా ఎప్పుడు కట్టుబడి ఉంటానని. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ఆగస్టు 2 నుండి సమ్మెబాట పడతామని ఏఐటీయూసీ నేతల పడాల రమణ హెచ్చరించారు. అపరిష్కృతంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీలో జరిగిన పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీకి పారిశుద్ధ్య విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయని అన్నారు. ఈ అవార్డులకు కారకులైన పారిశుద్ధ్య కార్మికులంటే ఎందుకంత చులకనని ఆవేదన వ్యక్తం చేశారు. అహర్నిశలు పనిచేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న ఆ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మె తప్పదని పడాల రమణ హెచ్చరించారు. కార్మికుల సమ్మె వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జీవీఎంసీ పరిధిలో నిర్వహిస్తున్నారు. అందులో మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీగా ఈ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్, ఆఫ్ కోర్స్కి సంబంధించిన కార్మికులు, అలాగే క్లాపు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి వివిధ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సమ్మె నోటీస్ కూడా గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి గ్రాడ్యుయేటీ కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అవేవి కూడా పరిష్కారాన్ని నోచుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రోజులు గడిపేస్తున్నటువంటి నేపథ్యంలో సమ్మెకి సిద్ధమవుతూ ఉన్నాం. మరోవైపున ఏదైతే జీవో నెంబర్ 36 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 7 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలో ఆ వేతనాల కోసం గత కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పి జీవీఎంసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి సహస్రనామార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవహనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 31వ వార్డులో నిర్వహించారు.
ఆ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. చంద్రబాబు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్ జన్మదిన సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తల సమక్షంలో వాసుపల్లి కేక్ కట్ చేయించారు. ఆనంద్కు పార్టీ నేతలు కార్యకర్తలు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మా నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాసులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేయోభిలాసులు వార్డు ప్రజానికం ముందు ఇది సాగడం థర్డ్ ఫేజ్ సాగడం చాలా ఆనందంగా ఉంది. ప్రజల్లో ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది, ఒక చేంజ్ వచ్చింది. గత 1 సంవత్సరం కాలం ఏ రకమైన మోసానికి గురయ్యామో ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ లోకేష్ పరిపాలన, పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఏ రకంగా మోసమైపోయాము, ఏంటి పరిస్థితులు, ఎందుకు ఇలాగ మనం ఓటేసి తెచ్చుకున్నాము, మనం ఓటేసామా లేదా ఈవీఎంలు మార్చారా అని వారు వాపోతా ఉన్నారన్నమాట. ప్రతి కుటుంబంలో ఈరోజు సుమారు 1,00,000కు పైగా నష్టం చేకూరింది. బాండ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు సిగ్నేచర్స్ చేసి అంతకర శుద్ధితో ప్రమాణం చేస్తున్నామని చెప్పేసి మహేష్ బాబు డైలాగ్ని వాడారు. అక్కడ కూడా వదలలేదు ఎవరిని కూడా. టిట్కో గృహాల కేటాయింపులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో టిట్కో గృహాల కేటాయింపులో జరిగిన అవినీతి కార్యక్రమంపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అనంతరం పీతల మూర్తి మీడియాతో మాట్లాడుతూ గృహాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. టిట్కో గృహాల కేటాయింపులో వైసీపీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. కొంతమంది నుండి భారీగా ముడుపులు స్వీకరించి అనర్హులకు గృహాల కేటాయింపు జరిగేలా చూశారని చెప్పారు. వైసీపీ నేతల తీరు ఫలితంగా అర్హులకు గృహాల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ఈ అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపించి అనర్హులకు కేటాయించిన గృహాలను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెదవాల్టేర్ ఆదర్శ గ్రామం ఏదైతే ఉందో జీవీఎంసీ వార్డు నంబర్ 19లో 120 టిట్కో గృహాలు కడితే అక్కడ గత ప్రభుత్వంలో కేటాయింపులు ఇల్లు వాంబే గృహాలు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ 60కి పైగా గృహాలు ఇచ్చారని చెప్పి ఫిర్యాదు చేశాం. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూసీడీ పీడీ పాపనాయుడు 12 ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు 15 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నారని చెప్పి ఆధారాలతో పెట్టాం. దానిపైన విచారణ చేపడతామని చెప్పి ఇప్పటికి కూడా విచారణ చేపట్టలేదు. అక్కడ అదే ఆదర్శ గ్రామంలో మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా ఇల్లు ఏవైతే ఉన్నాయో నాట్ అలాటెడ్ అని ఉంది ఇక్కడ ఇల్లు. ఇది ఆదర్శ గ్రామం లిస్టు. నాట్ అలాటెడ్ ఉన్నటువంటి ఈ ఆదర్శ గ్రామం లిస్టులో ఈ ఇల్లులో ఇప్పుడు యూసీడీ అధికారులు పెద్ద ఎత్తున అనధికారికంగా ఇల్లు కేటాయించకుండా ఈ ఇల్లుల్ని రాజకీయ నేతలు యూసీడీ అధికారులు కలిపి ఒక్కొక్క ఇంటిని 15 లక్షల రూపాయలకి తగనమ్మేసి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారికి సాక్ష్యాధారాలతో ఇంట్లో నివసిస్తున్న ఫోటోలు. విశాఖ సాగర తీరంలో బీచ్ లైఫ్ గార్డ్స్గా పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని బీచ్ లైఫ్ గార్డ్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా బకాయి పడిన జీతాలను చెల్లించాలని కోరుతూ పీజీఆర్ఎస్లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గుకు వినతి పత్రం అందజేశారు. లైఫ్ గార్డ్స్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ బీచ్ లైఫ్ గార్డ్స్గా 46 మంది పనిచేస్తున్నారని చెప్పారు. కేవలం 18,000 రూపాయలకు విధులు నిర్వహిస్తూ సముద్రంలో మునిగిపోతున్న వారందరినో ప్రాణాలతో రక్షించారని చెప్పారు. బీచ్ పర్యాటకుల సంరక్షణ లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వారికి గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. వారందరికీ ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జీవీఎంసీలో ఆప్కాస్ కార్మికులు కాకుండా అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా కానీ ఏజెన్సీల ద్వారా కానీ 3,000 మంది వరకు పనిచేస్తున్నారు.
వీళ్ళకే ఒక విధానం అంటూ లేదు. జీవీఎంసీ వాళ్ళు తప్పుడు పద్ధతుల్లో గవర్నమెంటు తాలూకు సర్కులర్ని ఉల్లంఘిస్తూ టెండర్లను అలాగే కొటేషన్లు వేయడం జరుగుతుంది. అందులో ఒక కనీస వేతనం అంటూ ఉండదు, అందులో పిఎఫ్పిఎస్ఏ ఉండదు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో అనుసరించడం వల్ల 3 నెలలకి 4 నెలలకి జీతాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున లైఫ్ గార్డ్స్ అప్పికొండ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ అనేక మంది 100 మంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు. సముద్రంలో కొట్టుకుపోయేటటువంటి వాళ్ళని కాపాడడం అనేది రిస్క్ తీసుకొని కాపాడడం అనేది వీళ్ళ తాలూకు విధి. నిన్న ఒకరు కొట్టుపోతూ ఉంటే కాపాడారు, మొన్న వాళ్ళు కొట్టుపోతూ ఉంటే కాపాడారు. రోజు ఏదో ఒకలో ఇద్దరును కాపాడడం అనేది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు లేవు. కేవలం వీళ్ళ టెస్టుల ద్వారా వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళని సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ అవకాశంలో పెడతామని అన్నారు. కనీస వేతనం అన్నది చెల్లిస్తానన్నారు, అవేమీ చెల్లించలేదు. సరికదా 3 నెలల నుంచి జీతాలు లేవు. తమకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని వాడ బలిజీలకు కేటాయించగా కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియులకు కేటాయించడం సరికాదన్నారు. మత్స్యకారుల జనాభా ప్రతిపాదికను నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం ఇవ్వాలన్నారు. వాడబల్జీలు టీడీపీకి ఎప్పుడూ అనుకూలంగానే ఉంటున్నామని చెప్పారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మెకానిజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పీసీ అప్పారావు, కోస్టల్ మెకానిజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్రి కొండబాబు మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ తమ సామాజిక వర్గానికి మొండి చేయి చూపడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ నేతలు సూరపత్రి నరసింగరావు, మున్నం బాలాజీ, ఎం ఆనంద్, వి ఎల్లారావు, ఎం రాజ్ కుమార్, జి కామేశ్వరరావు, గరగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మరి మత్స్యకారులు ఓడబాధ్యులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కులానికి నామినేటెడ్ పదవుల్లో జరుగుతున్న అన్యాయం మీద మరి తెలియజేయడం కోసం మీ అందరినీ పిలవడం జరిగినది. మరి ఉత్తరాంధ్రకి మరి పెద్ద దిక్కైన ఫిషింగ్ హార్బర్లో అందరూ కూడా ఇక్కడ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉన్నది. ఈ రోజున మరి అందరూ కూడా ఈ ఫిషింగ్ హార్బర్లో ఉత్తరాంధ్ర వచ్చి జీవనోపాధి సాగిస్తున్న తరుణంలో మరి నామినేట్ పదవులు వచ్చేసరికి మరి ఓడబాల్జీ కులం సంబంధించిన వాళ్ళకి మరి మొండి చేయి చూపడం జరుగుతుంది. మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పరిపాలన అనేది ఓ ప్రణాళిక పద్ధతిగా జరుగుతుందని అందరం కూడా చూస్తున్నాం. అలాగే ఆచరణ కూడా జరుగుతుంది. అందులో భాగంగా మరి నామినేట్ పదవులు వచ్చేసరికి ఈ మత్స్యకారులకి ఇంటికి అన్యాయం జరుగుతుందనేది ఒకసారి మరి కూటమి ప్రభుత్వంకి ఎరుకుండాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రభుత్వానికి కూడా నా విదేశీ మార్గదర్శనం రప్పించడంలో మొదటి స్థానంలో ఈ ఓడబల్జీ కులాస్ ఉన్నాం. మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఈ మత్స్యకారుల్లో ఓడబల్జీ కులాసులు ఎక్కువ పర్సంటేజ్ టీడీపీ సింపథైజ్ పర్సన్స్. ఏ ఎలక్షన్ వచ్చినా సరే, తర్వాత రెండోది టీడీపీతో ఎవరు జతకట్టినా సరే వాళ్ళ తాలూకా కృషి అంటే టీడీపీ క్యాండిడేట్ ఉన్నాడనే లేకపోయినా సరే టీడీపీతోటి అలయన్స్గా ఉండే క్యాండిడేట్ని కూడా గెలిపించిన సందర్భాలు విశాఖపట్నంలో చాలా మీరు చూశారు. చాలామంది గెలిపించి కూడా వస్తున్నాం. అంత చిత్తశుద్ధితో పనిచేసిన దానిక ఈ యొక్క ఓడబల్జీ కులం. మరి ఆ విధంగా చూసుకునేటప్పుడు మాకుండే పర్సంటేజ్ దామాసా ప్రకారంగా చూసుకున్నా సరే మాకు కంపల్సరిగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. ప్రభుత్వం వారు ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. అయితే మత్స్యకారులు సామాజికంగానే కాకుండా ఆర్థికంగా చాలా వెనుకబడిన కులం మనందరికీ తెలిసిన విషయం. ఆర్థికంగా వెనుకబడడం వల్ల ఎంపీలకి డైరెక్ట్గా మీరు పోటీ చేసే ఆర్థిక దృష్టి మనకి లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ప్రభుత్వాలకి మేము ఈ నామినేటెడ్ పోస్టులు అడుగుతాం. అయితే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం
ఈ 4 జిల్లాల్లో మత్స్యకారులుగా వాడబడితుల యొక్క జనాభా ఎక్కువ. అంతెందుకు రాష్ట్రంలో 14 కులాలు ఉంటే వాడబడిలో 31% వాడబడి కమ్యూనిటీకే, అంటే మత్స్యకారులు 31% వాడబడి కమ్యూనిటీ అవుతుంది. చీటీల పేరుతో 6 కోట్ల రూపాయలతో పరారై తమను మోసగించిన చిట్టీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పెదగంట్యాడ ఆర్హెచ్ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్హెచ్ కాలనీ వాసులు తాము ఎలా మోసపోయామో కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా చిట్టీల బాధితులు రాధారాణి, బి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమ ఆవేదన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తూ తమను మోసగించిన వారిపై, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చీటీలు చెల్లించిన వారికి బకాయిలు చెల్లించకుండా గుట్టు చప్పుడుగా పరారైపోయారని తెలిపారు. పోలీస్ కమిషనర్ చొరవ చూపి తమకు న్యాయం చేయాలని బాధితులను కోరారు. 10 గంటల ఆర్హెచ్ కాలనీ న్యూపోర్ట్ పరిధి మాది అంతా మాది. సార్ సుమారు మేము ఇక్కడ 60 కుటుంబాల వారిని వారణాసి 10 గంటల నుంచి వస్తున్నటువంటి వారణాసి శ్రీహరి, వారి భార్య ప్రమీలారాణి, వారి కొడుకు మణికంఠ, అలాగే వారి కోడలు కావ్య, వారి తాలూకు అల్లుడు కూతురు సృజన మరియు పట్నాడు సురేష్ గారి తాలూకు 6గురు కూడా మా 60 మంది కుటుంబాల దగ్గర నుండి వివిధ గ్రూపులతోటి చిట్లు వేశారండి. చిట్లు స్కీములు కట్టించి సుమారు ఇక్కడ మా దగ్గరికి మాకు 4 నుంచి సుమారు 6 కోట్ల వరకు కూడా మా దగ్గర ఈ మొత్తం అంతా కాజేసి ఈయన ఎక్కడికో వీళ్ళు ఈ ఆస్తిని మొత్తం అంతా వేరే దగ్గర పెట్టుబడి పెట్టి బదలాయించారండి అంతా. దీన్ని సుమారు ఇప్పుడు 27/5 తారీఖున 2025 ఆయన ఇక్కడ వారి కుటుంబాల సభ్యులందరూ కలిపి ఇక్కడ ఇల్లు లాక్ చేసుకొని తీర్థయాత్రలు చెప్పి అర్ధరాత్రి 2 గంటలకి వెళ్ళిపోయారండి. అక్కడి నుంచి ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చాలా ప్రాంతాలు వెతికామంతది. దీని మీద ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మన ఇక్కడ గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగిందండి. ఆ గౌరవ కమిషనర్ గారు చాలా మంచిగా స్పందించారని అంతా. ఇమీడియట్గా అక్కడ మన న్యూపోర్ట్ సిఐ గారికి ఫోన్ చేసి ఇలా సుమారు ఇంతమంది 60 మంది కుటుంబాల వారు ఇందులో కూరగాయల వాళ్ళు ఉన్నారండి, ఇందులో స్టీల్ ప్లాంట్ రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారండి, అలాగే ఫర్నిచర్ షాపులు ఉన్నారండి, అలాగే కిరాణా షాపులు ఉన్నారండి. సుమారు 60 మంది కుటుంబాల వారంతా కూడా అందరూ వినియోగించుకోగిన తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు సిఐ గారితో మాట్లాడి ఇమీడియట్గా వీళ్ళ 6గురు ఎక్కడ ఉండి సరే మాత్రం చేసి మొత్తం వాళ్ళందరినీ కూడా చేసి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారండి. అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం పూర్తిగా అంతా సీల్ చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం చెప్పేసి సారు సెలవిచ్చారండి. వారికి మా అందరి తరఫున కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే న్యూపోర్ట్ వారికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారండి. దీనికి మేము అక్కడ వెళ్ళడానికి కూడా మేము నిర్ణయించుకున్నాం అందరూ కూడా. థ్యాంక్ యూ. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. నంద్యాల జిల్లా గడివేముల గాడిగరేవుల కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఉత్తర నియోజకవర్గం పలు కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కూటమి పాలన ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. దక్షిణ నియోజకవర్గం 31వ వార్డులో నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రగా రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం చేయాలని కోరిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పవన్ కళ్యాణ్ ప్రతి చిత్రం సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తుందని ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.